ఎంపీటీసీలు జెడ్పీటీసీల నియామకంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లోకసత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఉన్నారన్న ఆయన మండల అధ్యక్షుల ఎంపిక కోసం మాత్రమే ఎంపీటీసీలు అలాగే జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం జెడ్పీటీసీలను ఎన్నుకుంటున్నామని అన్నారు. ఎన్నికల తర్వాత వీరికి అసలు ఎలాంటి బాధ్యతలు ఉండవు, ప్రజల కోసం చేసే ప్రత్యక్ష పని ఏమీ లేదని వ్యాఖ్యానించారు. వారి ఈ వ్యాఖ్యలు ప్రస్తుత స్థానిక పాలన వ్యవస్థపై చర్చలకు దారితీస్తున్నాయి. ఎంపీటీసీ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? అదేంటో తెలుసా? ఆయనకి పరిపాట లేదు. పంచాయతీకి సర్పంచ్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. మండలాన్ని ఎన్నుకోవడం కోసం, మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం కోసం ఎంపీటీసీని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఆయనకి పనే లేదు. జెడ్పీటీసీ మళ్ళీ వీళ్ళని కట్ చేస్తారు. జిల్లాకి మళ్ళీ జెడ్పీటీసీ వేరే వాడికి కూడా వస్తాడు. ఆయన పనేం లేదు, ఎన్నుకోవడం ఒక రోజు అంతే, ఆ తర్వాత వేరే పని లేదు. ఈ మూడు కేసుల మధ్య లింక్ తెంపేశాం. మూర్ఖమైన ఆలోచన. మనకు వదిలేయాల్సింది ఏ స్టేట్కి ఆ స్టేట్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓవర్ స్ట్రక్చర్, రిజిడ్గా మనకు ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా మన అవసరాల ప్రకారం వాడు నిర్ణయం చేస్తాడు. బ్యాడ్ మోడల్. అండర్ పవర్డ్. ఆనాడు నిజంగా పవర్స్ ఉండేవి, ఇప్పుడు పవర్ ఏం లేదు. ఇంత ఆర్భాటంతో ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకున్నారు అడగండి మీరు వాళ్ళని. ఎంపీటీసీ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? అదేంటో తెలుసా? ఆయనకి పరిపాట లేదు. పంచాయతీకి సర్పంచ్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. మండలాన్ని ఎన్నుకోవడం కోసం, మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం కోసం